కాశ్మీర్ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి ఎంతో కలచివేసిందని, దాడికి పాల్పడిన ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడమే సరైన సమాధానమని సిద్దిపేట హనుమాన్ భక్త బృందం స్వాములు తెలిపారు. శుక్రవారం సిద్దిపేటలో వారు మీడియాతో మాట్లాడుతూ, హిందువులే లక్ష్యంగా దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు కర్కశంగా భార్య బిడ్డల ముందు మగవారిని చంపడం చాలా బాధాకరమన్నారు. ఒక్కసారిగా దేశంలో ఉన్న హిందువులు అందరూ చెలో పాకిస్తాన్ కు పిలుపిస్తే జరిగే పరిణామం ఎలా ఉంటుందో వారి ఊహకే వదిలేస్తున్నామన్నారు. ఇంకొకసారి ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే సహించేది లేదు అన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు జంగిటి శ్రీనివాస్, బాలగోని గౌరీ శంకర్, దరిపల్లి శ్రీను, జమున, రమేష్, దరిపల్లి నాగరాజు, సూర్యాదవ్, కొర్తివాడ నరేష్, అనిల్, నరేందర్, నరసింహులు పాల్గొన్నారు. పరిస్థితి మరి రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ ఉగ్రదాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైతే ఈ పాకిస్తాన్ ఉందో, పాకిస్తాన్ కు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాము హిందువులుగా మేము, మీరు గనక మరి శాంతియుతంగా లేకుంటే గనక మరి భారతదేశ ప్రజలు హిందువులు మరి ఊరుకోరు. ఒక్కసారి గనక మేము మరి చెలో పాకిస్తాన్ గనక పిలుపునిస్తే పాకిస్తాన్ ఎక్కడికక్కడ తొక్కి పెట్టి మరి నారదీసి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇది కూడా అది త్వరలోనే జరుగుద్ది అని చెప్తా ఉన్నాము. ఉగ్రవాదులు ఎవరైనా సరే మరి మరొక్కసారి గనక మీరు ఆ భారతదేశం దిక్కు గనక చూస్తే మరి చూసినా కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని మరి మిమ్మల్ని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా మిమ్మల్ని శిక్షిస్తామని అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము. మరి ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి దాడి ఉందో ఉగ్రదాడి, దాని మీద ఖచ్చితంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని ఆ ఉగ్రవాదాన్ని, ఆ పాకిస్తాన్ని మట్టు పెట్టాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాము. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.